ఎలా ఊళ్ళో వేసేసావేటి? ఏముందండి అయ్యా, పండగలు అయిపోయాయి కదండి అయ్యా, ఎవరోళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారండి అయ్యా. అయితే హడావుడంతా అయిపోయిందంటావు. మరి అంతే కదండి అయ్యా. అందరూ ఇప్పుడు వెళ్ళిపోతే వచ్చే వారం జాతర టైంకి ఊరంతా పూసిపోద్దేమోరా. మన ఊరు ప్రెసిడెంట్ గా మీరు ఉండగా అలా ఎందుకు జరుగుతుందండి అయ్యా? మీరే పూనుకుని జాతర అదిరిపోయేలా చెయ్యాలండి అయ్యా. చేద్దాం చేద్దాం. కానీ ఒకటి రోయ్, ఆ జారు మిఠాయి గారు మాత్రం జాతరలో కనబడకూడదు. ఎవరండి అయ్యా? అదేరా, పని పాట లేకుండా ఊరి మీద తిరుగుతాడు చూడు, అందరి పనుల్లోని ఏడాడతాడు ఆడున్నాడు విజ్జుగడి గ్యాంగును. అదేంటండి అయ్యా, జాతర అన్నాక వాళ్ళు కూడా వస్తారు కదండి అయ్యా. ఏంటో వచ్చేది, జాతర అన్నాక పొరుగులలో వస్తారు, పర్వాలు కూడా వస్తారు. కానీ ఆ జంబరాకటి జారు మిఠాయి గారు మాత్రం రాకూడదు. ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఇది నా ఆశనం. అది ఆసనం కాదేమోనండి అయ్యా, శాసనమేమోనండి అయ్యా. అదే అదే. ఓ ప్రెసిడెంట్, మా ఊరి జాతరలో మమ్మల్ని జరగకుండా చేద్దామని నీ ప్లాన్ చెప్తానండి. అరే మావా, అర్జెంట్ గా మన స్పాట్కి వచ్చిండ్రా. A few moments later. ఫోన్ చేసి గంట అవుతుంది, ఎవరు ఇంకా రారండి? ఎరా, ఫోన్ చేసి గంట అవుతుంది, అర్జెంట్ గా రమ్మని చెప్పారు కదా, ఎంతసేపు ఎక్కడ అర్థం చేసుకుంటూ వచ్చావా? ఓమ్మో, వచ్చేదారిలో ఒక అమ్మాయిని కూగితే గొడవ అయిందని తెలిస్తే వీడు మనల్ని ఆడేసుకుంటాడు. అసలు ఈ నోట్లో నూనె వేసి కూడా ఆడదు. ఇలాంటప్పుడే మన క్రియేటివిటీని ఉపయోగించి కవర్ చేయాలి. ఎందుకు లేట్ అయిందిరా అని అడిగితే నెల తక్కువ సమస్యలని అలా దిక్కులు చదువుతావేంట్రా? అబ్బా, అదేం లేదురా, వచ్చే దారిలో మన హీరోయిన్ అనుపమ కనిపించిందిరా, మాట్లాడొస్తున్నా, అందుకే లేట్ అయింది. ఎరా, పొద్దున్నే వేసావా ఏంటి? హీరోయిన్ ఏంటి నీకు కనిపించి మాట్లాడడం ఏంటి? నీకు తెలియదు కదూ, ఏదో షూటింగ్ పని మీద మన ఊరు వచ్చిందంటరా. మొన్న మధ్య నేను షార్ట్ వీడియో తీశాను కదా, అది యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. అయితే అందులో నేను చేసిన పర్ఫార్మెన్స్ కి నా ఫ్యాన్ అయిపోయిందంట. ఫ్యాన్ అయిపోయిందో, అది చూసే డిప్రెషన్ లో ఫారం పోయిందో ఎవడో తెలుసు. ఏంట్రా అంటున్నావు? ఏమి లేదురా, హీరోయిన్ వస్తే మన ఊరు ఇంత ప్రశాంతంగా ఉంటదా అని. అయినా ఇదంతా నేను నమ్మలే. నమ్మక అడుక్కు తిను. అయినా అలా అందరూ వచ్చి ఎగబడితే షూటింగ్ అయిపోద్దని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్నారంట. ఓహో, అలా అయితే నీకు మాత్రమే ఎలా కనిపించిందో? అంటే అది అది తన హ్యాండ్ బ్యాగ్ ఎవడో కొట్టేశాడంట్రా. అది వెతుక్కుంటుంటే దారిలో నేను కనిపించాను. అప్పుడే నన్ను గుర్తుపట్టి నా ఫ్యాన్ మరీ చెప్పిందిరా. మరి సార్ పెద్ద హీరోలా ఫీల్ అయ్యి ఆ దొంగను పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి ఉండాలే. లేదురా మామ, ఎంత వెతికినా ఆ దొంగ దొరకలేదు, ఆ బ్యాగ్ దొరకలేదు. అయ్యో పాపం, ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముందో ఏమో. హీరోయిన్ కాబట్టి క్యాష్ గట్టిగానే ఉండుంటది. క్యాషా? అబ్బే, క్యాష్ కాదా? ఓ, అమ్మాయి కదా, గోల్డ్ ఉండుంటది. క్యాష్ కాదు, గోల్డ్ కాదు, మరి ఏమున్నాయి ఆ బ్యాగ్ లోని? ఐఫోన్ ఐఫోన్ ఉండుంటది కదా. అది కూడా కాదు. ఇవేవి కాకపోతే ఒక అమ్మాయి బ్యాగ్ లో ఇంతకన్నా విలువైంది ఏముంటదబ్బా? ఓ నీ సిగ్గు తాగలయ్యా, బ్యాగ్ లో ఏముందో చెప్పమంటే సిగ్గుపడతావేంటో జరగత్తిరావా? లాగ్ చేయకుండా చెప్పా. నేను కూడా నీలాగే క్యాష్ ఉందా, గోల్డ్ ఉందా అని అడిగానురా. అప్పుడు అను వాటిన్నింటికన్నా విలువైన నీ ఫోటో ఉంది బాబా అందిరా. అప్పుడు నేను ఈ కాలంలో కూడా ఫోటో ఏంటి బంగారం, సెల్ఫీ తీసుకో అని సెల్ఫీ ఇచ్చాను రా బాబా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మండుతున్నట్టు ఉంది. లేకపోతే లేటైందని కారణాలు చెప్పాలి. కారణం
ఇంకోసారి మళ్ళీ ఇలా అడగకుండా చెప్పాను అదో ఓకే. నువ్వేంట్రా ఫోన్ చేయగానే పెట్లా వాలిపోయేవాడివి, నేను వచ్చా గంట అవుతుంది, ఎంత రేటుకి వచ్చావు? ఈ రోజు కూడా మీ నాన్న ఓ దరివేహాడేంటి? కనిపెట్టేసుకుంటున్నా, ఏదో చెప్పి కవర్ చేయాలి. అబ్బే అదేం లేదురా, నీకు తెలుసుగా మా బిజినెస్ లో వ్యవహారం మా నాన్న ఒకడు చూసుకోలేకపోతున్నానంటే అప్పుడప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తుంటాను రా. ఇదిగో ఇప్పుడు కూడా అలాగే బయలుదేరాను. ఇలా బయలుదేరడం లేదు, అలా కొత్త స్టాక్ వచ్చేసింది. ఆ స్టాకు ఆ క్వాలిటీ అన్ని చెక్ చేసి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. అబ్బో Quand je vous aimerai, ma foi, je ne sais pas. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇక్కడ మేడం సీరియస్ గా ఉంటే ఇద్దరు సొల్లుకోరు చెప్తారా మీ పని? అరే అరే మీకోసం నేను ఒకటి తెచ్చాను, అదేంటో చెప్పుకొని చూద్దాం. ఏంట్రా ఇది? అది ఇందులో ఏముందో చెప్పుకోండి చూద్దాం. రెడీ 1 2 3 గూమ్. ఏమీ లేని దానికి ఎంత కిందకన్నా రేగడిపోతారా డోంగ్రీస్? ఏమీ లేదంటావేంట్రా? ఇదిగో దోమ. బాగా అవునోరే, ఫోన్ చేసి రమ్మని చెప్పి అసలు విషయం చెప్పకుండా కామెడీ చేస్తా పెట్టరా కామెడీలు. అసలు విషయం చెప్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు కామెడీ చేస్తున్నాడో ఏంటా అని. సొల్లాపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు బే. ఆ ప్రెసిడెంట్ గారు జాతరలో మనం తిరగనివ్వడంట. ఈ ఊర్లోనే మనంత దేవాసులు పనికిమాలు లేరంట. ముఖ్యంగా నేనైతే ఆయన నోటు వచ్చిన బూతులన్నీ ఇచ్చాడు. అవన్నీ నా నోటితో నీకు చెప్పలేను. ఆ ప్రెసిడెంట్ గారు నా మీద ఎంత కుట్ర చేస్తున్నాడా? ఒరే ప్రెసిడెంట్! అవునరా మామ, అడగడం మర్చిపోయాను. అసలు ఆ ప్రెసిడెంట్ కి నువ్వంటే ఎందుకురా అంత కడుపుమంట? నీతో తిరుగుతున్నావని మమ్మల్ని కూడా పురుగులు చూసినట్టు చూస్తున్నాడు. అది వర్షాకాలం, అందరిలోనూ వేడివేడి నీళ్ళు పొగుడి వేసుకున్నట్టే. కానీ మన ప్రెసిడెంట్ ఇంట్లో మాత్రం వాళ్ళ ఆవుకి ఒకటి తర్వాత ఒకటి గట్టు తెగిన చేయాల మోషన్స్ అవుతూనే ఉన్నాయి. సమయానికి అడ్డుగా పెడుతున్న నన్ను పిలిచి ఆవు పరిస్థితి వివరించి పశువుల డాక్టర్ రమణని తీసుకురా బాబు అని మన ప్రెసిడెంట్ అన్నాడు. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించిన నేను ఈ సమయంలో కావాల్సింది రమణ గారి గోళీలు కాదు, రమణమ్మ గారి బండి దగ్గర ఉన్న మిరపకాయ బజ్జీలు అని నాకు తెలిసిన సొంత వైద్యాన్ని చేశాను. దాంతో ఆ ఆవుకి గేటేసిన గడ్డిపోట్లని మోషన్స్ ఆగిపోయాయి. మంచిదే కదా, ఆ మాత్రం దానికి నీ మీద కక్ష ఎందుకు కట్టాడంటావు? అప్పుడు మూసేసిన గేట్లు ఇంతవరకు తెరుచుకోలేదంటరా. ఊరుకో ఇద్దరే ఉన్నాం, ఏడిస్తే బాగోదు. ఒరే బావా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎవరా? ఆ ప్రెసిడెంట్ కి బుద్ధి చెప్పి జాతరలో కాళ్ళు ఎగరేసుకుని తిరగాలంటే ఏదైనా ప్లాన్ ఆలోచించాలరా. ప్లాను లేదు పాడు లేదు. నాకు గనక తిక్కరా అయితే ఈసారి ప్రెసిడెంట్ నేనే అయిపోతా. ఏంటి ప్రెసిడెంటే? బాబు, ప్రెసిడెంట్ అవ్వాలంటే కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. మనం ఇంకా ఇంటర్ డిస్కాయే. అవునా? మరి ఆ వేలుముద్రగాడు ఆడేలా ప్రెసిడెంట్ అయ్యాడరా? అంటే ఆడు చదవకపోయినా ఆడు కొడుకు డిగ్రీ చదివాడు కదా. అరే విజ్జు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను కూడా వెళ్ళి ఒక కొడుకుని కానీ డిగ్రీ చదివించి మన ఊరు ప్రెసిడెంట్ అయిపోతా. ఏం బాబు నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏంట్రా అది? అంగపార్.
జాతరకు ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. పిల్లా జల్ల అందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ ప్రెసిడెంట్. చూసావరా మావా, జాతరలో కూడా ఏదో ఎలక్షన్ లో చెప్పినట్టు చెప్తున్నాడు. ఇట్లు మీ ప్రెసిడెంట్ అంట. ఈ ప్రెసిడెంట్ ఎంత చేస్తాడో చేయనిరా. ప్రెసిడెంట్ గా ఇదే ఆడి ఆఖరి మీటింగ్. ఆఖరి మీటింగా అంటే ఏం చేస్తావరా? ఏంట్రా ఇది? మన ప్రెసిడెంట్ గారు షుగర్ పేషెంట్ కదరా. కాసేపట్లో ఆ షెడ్ దగ్గర ఉన్న బాత్రూమ్ దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్న ఈ బాంబు పీలి ఫట్టమంటాడు. వచ్చే ఎలక్షన్లో పోటీ చేసి మన ఊరు ప్రెసిడెంట్ గా నేనే నిలబడతాను. అప్పుడు రోజు జాతర జాతర. కడి కడి. అదేటి డోర్ తీసుంది. అయ్యగారు కంపు కొట్టేస్తుంది కదా అని చెప్పి జాతర అయ్యే వరకు తాళం వేయమని చెప్పేది కదా. మరిచిపోయినట్టున్నారు ఈ ఎదవ. Mission failed.